కూటమి నేతలకు రెబల్స్ బెడద పట్టుకుంది. అగ్రనేతలు బుజ్జగించిన అసంతృప్తులు వెనకడుగు వేయలేదు, తగ్గలేదు అంటూ నామినేషన్లు వేసి తిరుగు బావుట ఎగరవేశారు. తమ సత్తా చూపిస్తామని డైరెక్ట్గా హైకమాండ్కే సవాల్ విసురుతున్నారు. దీంతో పచ్చబ్యాచ్ కూటమికి కొత్త టెన్షన్ పట్టుకుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో కూటమికి బీటలు పడ్డాయి. టీడీపీ, జనసేన, బీజేపీ లీడర్లకు రెబల్స్ చుక్కలు చూపిస్తున్నారు. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. మాడుగులలో 3 ముక్కలుగా మారింది టీడీపీ. కూటమి తరఫున బండారు సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. కానీ సీటు ఆశించి భంగపడ్డ పైలా ప్రసాద్ కూడా రెబల్ గా నామినేషన్ వేశారు. తనకు టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి మోసం చేశారని వాపోయారు పైలా ప్రసాద్. ఇక మరో టీడీపీ నేత రామానాయుడు కూడా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. చంద్రబాబు, లోకేష్ చేసిన మోసాన్ని చెప్పుకొని కార్యకర్తల సమక్షంలో బోరున విలపించారు. యలమంచిలిలో కూటమి అభ్యర్థి విజయ్ కుమార్ కు వ్యతిరేకంగా జనసేన నేత కిరణ్ నామినేషన్ దాఖలు చేశారు. విజయ్ కుమార్ అవినీతి అక్రమాలను ఎండగడుతూ కిరణ్ ప్రచారం చేస్తున్నారు. అరకులో సేమ్ సీన్. కూటమి నుంచి బీజేపీ అభ్యర్థి రాజారావు పోటీ చేస్తున్నారు. టీడీపీ రెబల్ గా అబ్రహం నామినేషన్ వేశారు. తమ కుటుంబాన్ని చంద్రబాబు నమ్మించి మోసం చేశారని ఆయన మండిపడ్డారు. పాడేరులో తొలుత రమేష్ నాయుడుకు టీడీపీ సీటు కేటాయించారు. కానీ గిడ్డి ఈశ్వరి బ్లాక్మెయిల్ చేయడంతో ఆ టికెట్ను ఆమెకు కేటాయించారు. దీంతో గిరిజన జేఏసీ సహకారంతో రెబల్ గా బరిలో నిలిచారు రమేష్ నాయుడు. భీమిలిలో విచిత్ర పరిస్థితి నెలకొంది. నాన్ లోకల్ అంటూ గంటా శ్రీనివాసరావుకు టికెట్ ఇచ్చారు చంద్రబాబు. అక్కడ గంటా శ్రీనివాసరావు పేరున్న మరో వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. దీంతో తమ్ముళ్లకు భయం పట్టుకుంది.